అది ఏంటిది ఎందుకు ఎక్కడ చనిపోయింది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు తను? సార్ ఇక్కడే చనిపోయింది సార్. ఎక్కడ? హైదరాబాద్. హైదరాబాద్ కోదాడ నుంచి హైదరాబాద్ కిందకి తీసుకొచ్చారు మీరు? జైలుకి తీసుకొచ్చారు సార్. జైలుకి తీసుకొచ్చి పిల్లగాడు హెల్త్ బాగలేకుంటే హాస్పిటల్ చూపించుకుంటున్నాను సార్. నేను పోయి ప్రైవేట్ చూపించుకుంటా, మీరు చూపెట్టమంటే నేను చూపెట్టను రా, మేమే చూపెడతాం మీకు ఈయనన్నారు. అదేం సార్ ప్రైవేట్కి చూపించుకొని నేను మళ్ళీ చెప్తాను, అయితే పట్టించుకోలేదు, తీసుకొని పోయారు సార్. ఇప్పుడు శ్యామ అయ్యి నాకు చూపెట్టారు సార్. నాకు ఇక పోషించేవాళ్ళు ఎవరు లేరు సార్ ఆ పిల్లగాడు తప్ప నుంచి. నీ కొడుకు చేసినటువంటి తప్పేంటిది అని చెప్పేసి పోలీసులు చెప్పి నాకు చెప్పలేదు సార్, ఏం చెప్పాల. నాకు ఇంటికి వచ్చారు, పిల్లగాని తీసుకొని పోతారు సార్. 4వ తారీఖు సార్, 4వ తారీఖు తీసుకొని పోతుంటే ఏందంటే నేను మీ పిల్లగాడిని స్టేషన్కి, అది మా పిల్లగాడే చెప్పిండు, ఏందా అంటే నన్ను స్టేషన్కి తీసుకుపోతారు అన్నాడు. అది ఒక్క మాటే సార్, నాకు ఏం చెప్పలేదు. అటు తిప్పి ఇటు తిప్పి నాకైతే ఏ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన అరెస్ట్ అయిన తర్వాత పోలీసు వాళ్ళందరూ కూడా తీసుకుపోయిన తర్వాత నీ కొడుకుని సో ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషుల్లో ఇంకెవరైనా తీసుకుపోయి ఎందుకు తీసుకుపోయాలని మీరు అనలేదా? అడగల సార్. 4వ తారీఖున ఇప్పటి వరకు అడగల. అసలు మమ్మల్ని అల్లకి ఎంటర్ కానియట్లేదు సార్. మమ్మల్ని పోతే మీరు వెళ్ళిపోయిన అంటారు కానీ మమ్మల్ని పిల్లగాని చూసుకునే అంత కూడా మాకు అవకాశం ఇవ్వట్లేదు. అది సార్. సో ఇక్కడికి హైదరాబాద్కు తీసుకొచ్చేటప్పుడే చనిపోయినా హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత చనిపోయింది ఆయన? హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత సార్ ఉన్న సార్, కానీ ఇలా పట్టించుకోలేదు సార్. వాళ్ళు కూడా పిల్లగాడిని వచ్చి చూసి ట్రీట్మెంట్ ఇచ్చి ఇంజక్షన్ చేయటం అన్నది లేదు. పిల్లగాడు ఇప్పుడు మీరు అంతసేపు మాట్లాడారు, అంతసేపు అలా అన్నా కూడా ఒక్కళ్ళు వచ్చి చూసిన లేరు సార్. ఆవేశం ఎక్కువైతుంది. నేను మొత్తుకుంటున్నా, అయ్యా నా పిల్లగాడి ఆవేశం వస్తుంది రాని సార్, చూడండి సార్ అన్న ఒక్కళ్ళు రాలేదు సార్. ఒక్కళ్ళు పట్టించుకోలేదు. పిల్లగాడి తీరా చనిపోయిన తర్వాత ఇంకా ఏమంటావు లాస్ట్కి వచ్చిన తర్వాత అప్పుడు వచ్చి బరబర ఎదురమ్మ మీద చేయొచ్చు 2 మాటలు నొక్కి అప్పుడు ఇంజక్షన్ గ్లూకోజ్ పెట్టారు సార్. అది సగం ఎక్కింది, సగం వల్ల మళ్ళీ ఏం చేశారు బాడీ సహకరించట్లేదు. ఎవరు మరి ఎవరు